వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈ రోజుకు దాదాపుగా 400 రోజులు అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసిందా లేదా అనే అంశాలపై అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు రజని సాయిచంద్ గారు ఉన్నారు. నమస్కారం మేడం. బావురా? చెప్పండి మేడం, ఎట్లుంది ఈ 1 ఇయర్ పాలన? ఏంటి మరి రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారంటీలలో ఎన్ని ఇంప్లిమెంట్ అయినాయి ఈ రాష్ట్రంలో? ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయి అవి? ఒకటండి, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న ఉచిత బస్సు తప్ప ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. వాళ్ళు రుణమాఫీ చేశామని మాట్లాడుతున్నారు. బడ్జెట్ రిలీజ్ చేసిన సందర్భాన్ని చూసాము. వాళ్ళ మంత్రులు సైతం ఇంకా 40% పైగానే, అంటే 50% కంటే తక్కువనే రుణమాఫీ అయ్యింది, దశల వారీగా మేము రుణమాఫీ చేస్తామని మాట్లాడినది కూడా చూసాం. ఒకటి, పల్లెల్లో ఈరోజు మొన్న సంక్రాంతి పండుగకి వెళ్తే పాలన ఎట్లుందంటే ఏం పాలన, ఇదెక్కడ పాలన అని మాట్లాడుతున్నారు. చెప్పనీకేనేమో చాలా ఉంది కానీ చూస్తే ఏం లేదు అని చెప్తున్నారు. చెప్పనీకే రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటినాయి, కానీ చెయ్యనీకే మాత్రం కనీసం ఒక మూట కూడా ఇప్పే పరిస్థితి లేదు అన్నట్టు మాట్లాడుతున్నది ప్రజల నుంచి వింటున్నాం. మేము ఈరోజు కొత్తగా చెప్పడం కాదు, ప్రజలు ఒకటే అనుకున్నారు. 10 ఏళ్ల పాటు మేము తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని చేసింది, సంక్షేమాన్ని చేసింది చూసాం. పెట్టుబడి సాయం అందించింది, కళ్యాణ లక్ష్మి పథకాన్ని అందించింది, రుణమాఫీ చేసింది, సరే దళిత బంధు లాంటి పథకాలను తీసుకొచ్చింది, బీసీ బంధు లాంటి పథకాలను తీసుకొచ్చింది, సాగునీరు అందించింది, తాగునీరు అందించింది, మిషన్ కాకతీయ లాంటి పథకాలు తీసుకొచ్చింది, రోడ్లు రవాణా వ్యవస్థను విస్తరించింది, ఆ మెడికల్ కాలేజ్, అలా అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను చూసాం కదా. రేవంత్ రెడ్డి గారు ఇంకా దానికంటే 3 ఇంతలు ఎక్కువ చెప్పిర్రు. 6 గ్యారంటీల పేరుతో అడుగడుగున ఎక్కడ చూసినా అభివృద్ధి ఉంటుంది, సంక్షేమం ఉంటుంది అని చెప్పి మాటలు చెప్పిండు. నిజామాబాద్కి వస్తే ఒకలాగా చెప్పిండు, కరీంనగర్కి వస్తే ఒకలాగా చెప్పిండు, మహబూబ్ నగర్కి వస్తే ఒకలాగా చెప్పిండు. మాకు లేని తెలియని కొన్ని వందల ఆశలు కలిగించిండు. ఈ రోజు చూస్తే ఉన్న పథకాలను, ఉన్న సంక్షేమాన్ని కూడా గుంజుకపోయే పరిస్థితిని, రాష్ట్రాన్ని ఆర్థికంగా దిగజార్చే పరిస్థితిని చూస్తున్నామని చెప్పి ప్రజలు ఏడుస్తున్నారు. రైతు బంధు వస్తుండే మాకు పెట్టుబడి సాయానికి, అప్పులు తెచ్చి పెట్టుబడులు పెడుతున్నామని ఏడుస్తున్నారు. ఈవెన్ కళ్యాణ లక్ష్మి పథకాలు సంవత్సరం అయినా కూడా ఇప్పటికీ కళ్యాణ లక్ష్మి రాని చూస్తున్నామని చెప్తున్నారు. కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్లకే రంగులేసి ఇస్తామని మాట్లాడుతున్నది చూస్తున్నాం. ఎంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వము సమీక్షలు పెట్టుకోవడం తప్పితే ప్రజలలో వాళ్ళ పథకం అమలయ్యే పరిస్థితి లేదు అని ప్రజల నోటి నుంచి వింటున్నాం. ఈరోజు మీరు అంటున్నారు అంటే కేసీఆర్ కట్టించిన ఇండ్లకే 3 రంగులేసి ప్రజలకు పంపిణీ చేయాలని రేవంత్ రెడ్డి ఉద్దేశం అని మీరు అంటున్నారు. వాళ్ళు ఏకంగా సర్వేలు కూడా చేయిస్తున్నారు కదా. అంటే సంవత్సరంలో 5 లక్షల ఇండ్లు కట్టిస్తాము, ఇండ్లు లేని వాళ్లకు, పేదలకు ముందు, అంటే ఎస్సీ ఎస్టీలకు తర్వాతనే మిగతా వాళ్ళకు అని చెప్పేసి అంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇంకో విషయానికి వస్తే మహాలక్ష్మి పథకం ఇంప్లిమెంట్ అయింది అంటున్నారు బస్సులలో, కానీ మొన్నటికి మొన్న అంటే సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా అంటే మా దగ్గరికి వచ్చిన మాకు అందిన వార్త ఇది. అంటే మగవాళ్లకు మాత్రం డబల్ కిరాయి తీసుకురట, అది వాస్తవమేనా? ఖచ్చితంగా వాస్తవమే అండి. ఈ రోజు మహాలక్ష్మి పథకం తోటి మీరు పంపిస్తున్న బస్సులను చూడండి, ప్రైవేటు బస్సులకు ధీటుగా మగవాళ్ళకు ఛార్జీలు వసూలు చేసింది నిజం కాదా? మనం వెళ్దామా? బస్సులలో మగవాళ్ళు కొట్లాడుతున్నారండి. అంటే మీరు ఆడవాళ్ళకు ఫ్రీ ఇచ్చి ఆ ఛార్జ్ మా కుటుంబాల్లో ఉన్న మా మగవాళ్ళ చోటే వసూలు చేస్తారా అని చెప్పి కొట్లాడుతున్నారు. స్కూల్ పిల్లలకి బస్సులలో సీట్లు దొరకలేని పరిస్థితి, ఎగ్జామ్ కి ఆలస్యంగా వెళ్తున్న పరిస్థితిని చూస్తున్నాం. అంతెందుకు లేడీస్ సైతం బస్సులలో కొట్లాడుకొని బజార్లోకి వచ్చి తిట్టుకుంటున్న సందర్భాన్ని చూసాం. ఇదెక్కడి ఉచిత బస్సురా నాయన, ఎవడు పెట్టమన్నాడు, ఎందుకు పెట్టమన్నారు అని చెప్పేసి నోటికి వచ్చినట్టు మహిళలే తిడుతున్నారు. కాబట్టి ఈ రోజు ఉచిత బస్సు సక్సెస్ అయిందని వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళను మహిళలు ఇష్టం వచ్చినట్టే తిడుతున్నారండి. మహాలక్ష్మి పథకంలో మీరు చెప్పింది ఒక ఉచిత బస్సే కాదు కదా, మరి 2500 ఎక్కడికి పోయినాయి? గ్యాస్ సిలిండర్ ఎవరికి ఇస్తున్నారు మీరు 500కి? మీరు ఈ రోజు అంతే కదా, కరెంటు బిల్లు సంబంధించింది 200 యూనిట్స్ ఎవరికి ఇస్తారు, ఎక్కడిస్తారు? ఏదో తూతూ మంత్రంగా సర్వేల గురించి ఇందాక మాట్లాడారు అంటే, మొదట మీరు సర్వే పేరుతో ఫామ్లు ఫిలప్ చేయించుకున్న ఫామ్లు ఎక్కడ పోయినాయండి? ఏ రోడ్ల మీద పడ్డాయి? ఈ రోజు మళ్ళీ కొత్తగా ఇళ్ల కోసం సర్వేలను మాట్లాడుతున్నారు. హైడ్రా పేరుతో మీరు విధ్వంసం చేసిన తర్వాత మీరు పంచి ఇస్తున్న ఇల్లు ఎవరివంటే కేసీఆర్ గారు కట్టించినాయి కదా. కాబట్టి ఇది ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులుగానో నాయకులుగానో మేము చెప్పడం కాదు, ప్రజలకు అర్థమవుతుంది. మేము ఏ రోజు 10 ఏళ్ల పాలలో ఎరువుల కోసం ఇబ్బంది పడలే, నీళ్ల కోసం ఇబ్బంది పడలేదు, పెట్టుబడి కోసం ఇబ్బంది పడలే. ఎప్పుడు తెలంగాణలో 2 పంటలే పండేవి, అటువంటిది 3 పంటలు పండించినాం. మా పిల్లలకి ఎప్పుడు కాన్పులకు ఇబ్బంది పడ్డ సందర్భం చూడలే. కేసీఆర్ గారి కిట్ కావచ్చు, న్యూట్రిషన్ కిట్ కావచ్చు, లేదు కళ్యాణ లక్ష్మి, అంటే ఒకటి కాదు, అడుగడుగున అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా 10 ఏళ్ల నిర్ణయం ఉండే. ఈ రోజు ఏం చెప్పిండు, ఏం చేస్తుండే, ఎవరి రేవంత్ రెడ్డి అని మాట్లాడుతున్నారు. సీఎం అంటున్నాడు అంటే అడుగడుగున బీఆర్ఎస్ నేతలే అడ్డుపడుతున్నారు, ప్రజల దగ్గరికి కాంగ్రెస్ పోకుండా
అంటే అభివృద్ధి చేయకుండా ఇప్పుడు లగ్జర్ల విషయంలోనే కావచ్చు, ఒక కంపెనీ తీసుకొచ్చి అక్కడ ఉన్న వాళ్ళకు ఉపాధి తెద్దామంటే ఇప్పుడు దప్పూర్లో అయినా అదే విషయం జరిగింది, ఇక్కడ రమణపేటకు వస్తే ఆ విషయమే అదే జరిగింది. అంటే ఇప్పుడు రింగ్ రోడ్ విషయంకి వస్తే కూడా అడుగు అడుగున బీఆర్ఎస్ నేతలు వెనక ఉండి వాళ్ళ కార్యకర్తలతో ముందుండి అక్కడ ఉండే స్థానికులను పోగు చేసి కాంగ్రెస్ మీదకి తోలిస్తున్నారు, అడ్డుపడుతున్నారు, అభివృద్ధి చేయకుండా అడ్డుపడుతున్నారు. ఏడాది పాలన అదే జరిగింది. అయినప్పటికీ కూడా 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి అభివృద్ధి చేయండి, కేవలం ఒక 1 ఇయర్లో అభివృద్ధి చేసినాము అని చెప్పేసి గంటపదంగా ముఖ్యమంత్రి చెప్పాడు. ఆ ప్రజా ఉత్సవాలు కూడా ఈ రాష్ట్రంలో నిర్వహించడం అనేది జరిగింది, అది అందరికీ తెలిసిన విషయమే. దీన్ని ఎట్లా చూడొచ్చు? అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సంవత్సర కాలంలో ఉత్సవాలు చేసుకోవడం అనేది దేశ చరిత్రలో మొదటిసారి. ఒక 10 ఏళ్ల కాలం పాటు జరిగిన తర్వాతనన్నా లేకపోతే ఒక 5 ఏళ్ల కాలం తర్వాత జరిగితే మేము ఇది చేసినామని చెప్పుకొని ఉత్సవాలు చేసుకుంటే ఓకే, కానీ సంవత్సర కాలంలో అంటే వీళ్ళ పదవులు అనుభవించిన కాలాన్ని చూసుకొని ఉత్సవాలు చేసుకున్నారేమో మరి. అయితే ఎక్కడైనా ప్రజలు అభివృద్ధి జరుగుతుంటే ప్రతిపక్షం కావచ్చు, ఇతర నాయకులు అడ్డుకుంటే ప్రజలు ఊరుకోరండి. ఈ రోజు ఫార్మా కంపెనీకి సంబంధించింది గత ప్రభుత్వమే మీకు 1200 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్, 12,000 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ కలెక్ట్ చేసి పెట్టింది కదా. మరి దానికి సంబంధించినది అక్కడ ఫార్మా పెట్టకుండా మీరు లగచెర్ల దగ్గరికి ఎందుకు పోయారు? ఒకటి అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ప్రజలు వ్యతిరేకించిన తర్వాత మీరు ఆ ప్రాంతానికి ఇదే ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, మరి మీ ప్రజలు కదా, మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు కదా, ఆ ప్రజల దగ్గరికి మీరు ఎందుకు వెళ్ళి సమీక్ష నిర్వహించలేరు? మీరెందుకు ఆ ప్రజలకు సర్ది చెప్పలేకపోయారు? మా తరపున గవర్నమెంట్ తరపున కలెక్టర్ పోయిండు, కలెక్టర్ పోతేనే కలెక్టర్ మీద అక్కడ ఉన్న బీఆర్ఎస్ నేతలు పురమించి వీళ్ళపై కలెక్టర్ పైన దాడి చేయించారు అని చెప్పేసి. అంటే ఇక్కడ మీరు చెప్తున్నారు ముచ్చర్ల దగ్గర 1400 ఎకరాలు గత ప్రభుత్వం సేకరించిందని. ఓకే, ఇది సిటీకి దగ్గర ఉంది కాబట్టి అక్కడ అడవులల్లా తొండలు గుడ్లు పెట్టని ఏరియా, అంటే అక్కడ ఏది వ్యవసాయం చేయని భూములనే సేకరిస్తున్నాము అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండే. అక్కడ ఏం పండాయట కదా పంటలు? ఒకటే అండి, ఈ రోజు లగచెర్లకి చూద్దామండి, అక్కడ గిరిజన బిడ్డలైన తండావాసులు ప్రతి ఒక్కరు వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబం ఉందో లేదో చూద్దాం. రెండవది, అసలు తొండలు గుడ్లు పెట్టని అని మాట్లాడడానికి మీకు నోళ్ళు ఎలా వచ్చినాయి అని చెప్పేసి సామాన్య ఆడబిడ్డలు అడుగుతున్నారు మిమ్మల్ని. ఇంకొకటి, సరే మీరు అన్నారు దాడులు చేసిర్రు అని చెప్పేసి, ఆ దాడికి కూడా కారణం మేము కాంగ్రెస్ పార్టీ అంటాం. మీకు ప్రజల నుంచి వ్యతిరేకత ఉంది అని తెలిసినప్పుడు, మీరు అక్కడ నాయకులుగా ఉన్నప్పుడు మీరు వెళ్ళాలి. ఫస్ట్ నాయకులు వెళ్ళి ప్రజలను ఒప్పించాలి. ఒప్పించిన తర్వాత అప్పుడు అధికారులను పంపించాలి. ముందు సమీక్ష చేయాలి, ముందు రిపోర్ట్ తెప్పించుకోవాలి. ప్రజల్లో ఆగ్రహం ఏ స్థాయిలో ఉంది, ప్రజలు పంట పొలాలు నీయడానికి తయారుగా ఉన్నారా లేదా అనేది మీరు గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకోకుండా మీరు అధికారులను ఎలా పంపించి బలి చేస్తారండి? ఎన్నో జరిగినాయి. ఇప్పుడు మనం ప్రాజెక్టులను కట్టినాము, ఎంతో అభివృద్ధి చేసుకున్నాము, ఎక్కడ ఇటువంటి తిరుగుబాటు ఈ స్థాయిలో చూసామా? అధికారుల మీద తిరుగుబాటు చేయడం స్థాయిని చూసామా? గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకొని కదా అధికారులు దిగుతారు. కాబట్టి మీ అసమర్థత వల్లనే, మీరు కరెక్ట్గా రిపోర్ట్ తెప్పించుకోకపోవడం వల్లనే, మీరు అక్కడ పంట పొలాలను గుంజుకోవడం వల్లనే దాడులు జరిగినాయి. అది ప్రజల దాడి అంతే తప్పితే ఏ ఒక్క పార్టీయో చేసింది కాదు. రెండవది, ఎక్కడైనా అభివృద్ధి జరుగుతుంది అంటే అక్కడ వేరే పార్టీలు అడ్డుకుంటే ప్రజలు ఒప్పుకుంటారా అండి? ప్రజలు ఒకటి అంటున్నారు, మీరు ఫస్ట్ హామీలు చెప్పారు. ఏమని చెప్పారు? డిసెంబర్ 9 నాడే చెప్పారు, ఎలక్షన్ అయిపోయిన మరునాడే అని చెప్పారు. వాటిని చెయ్యండి. మీరు రుణమాఫీ పూర్తిగా చేసినామని చెప్పి పెద్ద సభ పెట్టి ప్రకటించుకోవడం కాదు, కండిషన్ సప్లై అయినాయని చెప్పండి. మేము 50% కూడా చేయలేకపోయినాము, దశల వారీగా చేస్తామని చెప్పండి. ఇది ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ మీరు అభివృద్ధి చేయండి అనే మేము చెప్తున్నాం. మీరు మాయ మాటలు చెప్పిరు, ఆ మాటలు ఏ ఒక్కటి నెరవేర్చే పరిస్థితుల్లో లేరు. నెరవేర్చండి. మీరు సమీక్షలు పెట్టడము, స్టంట్లు చేయడము, యాడ్లు చేయడం వరకే ఉంది. గ్రౌండ్లో అది ఇంప్లిమెంటేషన్ అవ్వట్లేదు. అది మేము చెప్తున్నాం, అది ప్రజలు అడుగుతున్నందుకు చెప్తున్నాం. మేడం, ఇంకో విషయానికి వస్తే ముఖ్యమంత్రి అంటున్నాడు, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగస్తులకు మంచిగా ఉండే ఇప్పుడు లేదు తెలంగాణలో అంటున్నాడు. దీన్ని ఎట్లా చూడొచ్చు? అయినా అంటే సీఎం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి లేకుంటే తెలంగాణకైనా రేవంత్ రెడ్డి? ఒకటండి, మేము అంటున్నాము 10 ఏళ్ల కాలంలో, మేమేమంటున్నామంటే 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ఏ రకంగా ఉండే అనేది ఒక్క వర్గానికి కాదు, అన్ని వర్గాల ప్రజలకి తెలుసు.
అంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాగుందనే స్టేట్మెంట్ ముఖ్యమంత్రిగా ఇచ్చారా లేకపోతే మీరు రేవంత్ రెడ్డిగా పర్సనల్గా ఇచ్చారా? మాకు ఒక విషయం తేలాలి. రెండవది, ఏ ప్రజలండి ఉమ్మడిలో బాగుంది అని మాట్లాడి ఉద్యమం చేయకుండా ఉన్నది? రేవంత్ రెడ్డి గారు చేయకుండా ఉన్నారు. మిగతా అన్ని వర్గాల ప్రజలు మా తెలంగాణ రాష్ట్రం మాకు కావాలి, మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు, మా యాస, మా భాష, మా సంస్కృతి, దీని అన్నిటినీ బేస్ చేసుకొని కదా ఈరోజు మన అస్తిత్వం గురించి, ఒక ఆత్మగౌరవం గురించి పోరాటం చేసిరు. మీరు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి తెలంగాణ ప్రజల వైపు నిలబడలేదు. ఆ విషయాన్ని మీరు ఒప్పుకోండి. నాకు వ్యక్తిగతంగా ఇష్టం లేదని ఒప్పుకోండి. నాకు వ్యక్తిగతంగా నేను తుపాకీ తీసుకొని బయటకు వచ్చినా అని మాట్లాడండి. కానీ యావత్ తెలంగాణ ప్రజలు ఉమ్మడి పాలనలో పడ్డ ప్రతి ఇబ్బందిని 10 ఏళ్ల పాలనలో మేము పడొద్దు అన్న ఈ పరిపాలన చూసిర్రు. దాని గురించి కొట్లాడిన ఉద్యమాన్ని చూసిండు. అంతేందండి, చిన్నపిల్లల నుంచి సైతం, బడి పిల్లల నుంచి సైతం జై తెలంగాణ అని ఉద్యమం చేసి బయటకు వచ్చిన రోజులను చూడలేదా? రేవంత్ రెడ్డి గారు రాలేదేమో, రానంత మాత్రాన, రేవంత్ రెడ్డి గారు ఉద్యమ చరిత్రలో లేనంత మాత్రాన ఉద్యమాన్ని లేదు, ఆకాంక్షని, ఆత్మగౌరవాన్ని, పోరాటాన్ని, ఈ ఫలితాన్ని తప్పుపడితే ఎట్లా? కాబట్టి రేవంత్ రెడ్డిగా మీరు ఏమన్నా మాట్లాడండి. ఒక సీఎంగా, తెలంగాణ రాష్ట్ర సీఎంగా మాట్లాడేటప్పుడు మాత్రం ఆలోచించి మాట్లాడండి అని చెప్తున్నా. చివరిగా అంటే ఈరోజు కేటీఆర్ ఈడీ విచారణకు వెళ్ళాడు అంటే, సో ఇప్పుడు ఈ ఫార్మా రేసుకు సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయా? లేకుంటే కాంగ్రెస్ వాళ్ళు అనేక మార్లు ఆయన మీద ఆరోపణలు చేశారు. ఒకటి డ్రగ్స్ కేసు అని, ఒకటి ఫోన్ ట్యాపింగ్ అని, లేకుంటే లగచర్ల బాధితులని, అంటే చాలా చేశారు జొన్నాడ ఫామ్ హౌస్ అని. అంటే ఎన్ల విచారణ ఉండబోతుంది? అన్ని కలిపి ఉంటుందా లేకుంటే ఇది ఒకటే ఈ ఫార్మా మీద నడుస్తుంటుందా? ఒకటండి, ఈ రోజు మన సిబిఐ విచారణ చేసి బయటకు వచ్చిన తర్వాత కూడా కేటీఆర్ గారు ఒకటే మాట చెప్పారు. 3 క్వశ్చన్లనే తిప్పి 30 సార్లు అడిగిర్రు. అది రేవంత్ రెడ్డి గారు రాసిచ్చిన క్వశ్చన్స్ ఉన్నట్టున్నాయి అని చెప్పారు. ఈ రోజు కూడా ఏ రకమైన క్వశ్చన్స్ అడుగుతారో కేటీఆర్ గారు వాళ్ళకు సమాధానం చెప్పి బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. సరే, ఈ రోజు ఫార్ములా ఈ రేస్ విషయంలో కావచ్చు, మీరన్న ఫోన్ ట్యాపింగ్ విషయంలో కావచ్చు, ఇంకో విషయంలో కావచ్చు, మహిళా మంత్రులు చేసిన ఒక ఏమంటారు నిసిగ్గుగా చేసిన అటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఏవైనా గత సంవత్సర కాలం నుంచి కేటీఆర్ గారిని ఇరికించే ప్రయత్నంలో వాళ్ళు ఎలా సక్సెస్ అవుదామా అని చూస్తున్నారు. మీరు ఎన్ని అవినీతి కేసులు పెట్టినా, అక్రమంగా అరెస్ట్ చేద్దామని చూసినా, అంతెందుకు మొన్నటికి బయట వస్తే ట్రాఫిక్కి ఇబ్బంది కలిగిందని కూడా కేసు పెట్టిరు. కేటీఆర్ గారి ఇంటి ముందలకి కార్యకర్తలు వెళ్తే వాళ్ళ మీద కేసు పెడతారు. ఇంకేదన్నా మీడియాతోటి మాట్లాడుతుంటే మీడియాతోటి మాట్లాడొద్దని కేసు పెడతారు. 10 ఏళ్ల కాలంలో ఇటువంటి నిర్బంధం ఎక్కడన్నా చూసామా? కాబట్టి మీరు ఎన్ని కేసులన్నా పెట్టండి, ఏమైనా పెట్టండి, అవినీతి ఆరోపణలు చేసినంత మాత్రాన అవినీతి చేసినట్టు కాదు. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు కేటీఆర్ గారిని ఇప్పటికే మంత్రిగా లేనప్పటికీ కూడా మంత్రిగానే భావిస్తున్నారు. సో ఇప్పుడు మొన్న ఏసీబీ విచారణ అయింది, ఈరోజు ఈడీ విచారణ జరుగుతుంది. సో ఈ విచారణ తర్వాత కేటీఆర్ తప్పకుండా అరెస్ట్ అవుతాడు అని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు గట్టిగా నమ్ముతున్నారు. అంటే దీని తదనంతరం ఏ విధంగా ఉంటుంది? అంటే కేటీఆర్ ప్లేస్లో ఈ పార్టీని నడిపేది ఎవరు? సో ఈ కార్యకర్తల రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది రాష్ట్రంలో బీఆర్ఎస్? ఒకటే అండి, మేమేమంటున్నామంటే ఈరోజు చట్ట పరిధిలో ఉన్న కేసులు కావచ్చు, లేదు విచారణలో ఉన్న కేసులకు శిక్ష పడుతుందని ముందే వాళ్ళు ఎట్లా నిర్ణయిస్తారండి? ముందే ఈ కేసు వస్తుంది, ఈ కేసులు అరెస్ట్ అవుతారు, సోషల్ మీడియా లీక్స్ వస్తాయి, లేదు సంక్రాంతి పండుగకు, లేదు దీపావళి పండుగకు క్రాకర్స్ ముందే పేలుస్తున్నాము, న్యూ ఇయర్ క్రాకర్ అంటారు, సంక్రాంతి క్రాకర్ అంటారు, అట్లా అంటే బాంబు అని మాట్లాడుతున్నారు కదా. ఇది కాంగ్రెస్ శ్రేణులు నిర్ణయించేదా లేకపోతే చట్ట పరిధిలో ఉన్న కేసా అని మేము ఒకటి అడుగుతున్నాం. మీరు ఎప్పుడు అరెస్ట్ అవుతారు అనేది మీరు ముందే లీకులు ఇవ్వడానికి, అసలు వ్యక్తిగతంగా మీరు ఇక్కడ కుట్రలో భాగంగా ఉన్నారన్న సంగతి ప్రజలకు అర్థమవుతుంది కదా. ఈ ఒక్కరోజు ఇది మాట్లాడింది కాదు కదా, గత 6 నెలల నుంచి మాట్లాడుతూనే ఉన్నారు కదా. కాబట్టి ఇప్పుడు కేసు విచారణలో ఉంది. విచారణ తర్వాత ఏం జరుగుతుంది అనేది అది బయటకు వచ్చే వరకు మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ శ్రేణులు అరెస్ట్ చేయాలని ఏదో ఒక రూపంలో పన్నాగం పన్నుతున్నారన్న సంగతి వాళ్ళ నోటి నుంచి మనం వింటున్నాం. వాళ్ళ సోషల్ మీడియాలో చూస్తున్నాం, వాళ్ళ మంత్రులు సైతం ప్రకటన చేస్తున్నారు, ఎంపీలు సైతం ప్రకటన చేస్తున్నారు. సరే, వాళ్ళు ఎన్ని చేసినా ఏం చేసినా బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం చాలా బలంగా కొట్లాడే నేపథ్యం నుంచి వచ్చింది. కేసీఆర్ గారి దిశానిర్దేశంలో ప్రతి ఒక్కరు చాలా బలంగా పనిచేస్తారు. అటువంటి పార్టీపరమైన నిర్ణయాలన్నీ తీసుకునేది కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంలో ప్రతి ఒక్కరం పనిచేయడానికి సిద్ధంగా. థ్యాంక్ యూ మేడం, మీ అమూల్యమైన టైం